ఇప్పుడు దైవజనులు తన యొక్క జీవిత సాక్ష్యాన్ని మనతో పంచుకోబోతున్నారు. అటు తర్వాత దేవుని వాక్యంలోకి ఆయన వెళ్ళబోతున్నారు. All glory to God. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. My name is Hallelujah. నా పేరు హల్లెలూయా. How this name has come, ఎలాగా ఈ పేరు వచ్చింది, and that is the testimony. అది నా సాక్ష్యమై ఉంది. Before I could born, నేను పుట్టక మునుపు my father, mother, and they are from Rajasthan. మా తల్లిదండ్రులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారు. Yeah, we have a 200 years of history, and from Rajasthan to Chennai. మేము రాజస్థాన్ నుంచి చెన్నైకి వచ్చినటువంటి ఆ కాలము 200 సంవత్సరాలు. ఆ 200 సంవత్సరాల చరిత్ర మా కుటుంబానికి కలిగి Our ఉన్నాం. fathers are with the elephants, the horses, they came to Chennai. వాళ్ళు రాజస్థాన్ నుంచి మా పితరులు పూర్వీకులు 200 సంవత్సరాల క్రితమే వారు ఏనుగులతోనూ గుర్రాలతోనూ బయలుదేరి రాజస్థాన్ నుంచి చెన్నై పట్టణానికి చేరుకున్నారు. They are from the king's family. మేము రాజుల కుటుంబానికి సంబంధించిన వారమై ఉన్నాం. And we are pure Kali believers. మేమందరము కాళీ మాత అని పిలువబడుతున్న ఆ దేవత యొక్క భక్తులమై ఉన్నాం. And we have come and stayed and settled in Chennai St. Thomas Mount. మేము ఆ ప్రాంతం రాజస్థాన్ ప్రాంతం నుండి మేమందరము బయలుదేరి మన చెన్నై ప్రాంతంలో థామస్ మౌంట్ అనే ప్రాంతంలో మేము సెటిల్ అయిపోయాం. And in there, my forefathers and all our family was there. ఇప్పటికీ మా యొక్క పూర్వీకులందరూ మా బంధువులందరూ కూడా అక్కడే నివసిస్తున్నారు, థామస్ మౌంట్ అనే ప్రాంతంలో చెన్నైలో. In my father's family, there are 6 brothers and 6 sisters. మా తండ్రి గారి కుటుంబంలో 6 మంది సహోదరులు, 6 మంది సహోదరులు. In that family, all of them are non-believers. ఈ యొక్క మా నాన్నగారి యొక్క అన్నదమ్ములు 6, అక్క చెల్లెళ్ళు 6, వాళ్ళందరూ కూడా పూర్తిగా అవిశ్వాసులు, దేవునికి చెందిన వారు కాదు. Now, my father used to be as like a temple priest. He goes to and cut the bull and sheep, goats, and he shatters everyone, and he never allowed anybody inside. ఓ మా నాన్నగారు అయితే కాళీ మాత యొక్క పూజారి కనుక ఆయన గొర్రెలు, మేకలు, గొడ్లు వీటన్నిటిని వధించి ఆయన పూజలు చేసేవాడు. ఆ పూజ మధ్యలోకి ఎవరిని కూడా అనుమతించేవాడు కదా. అవన్నీ వధించిన తర్వాత వాటి మాంసాన్ని అంతా కూడా అందరికి సరఫరా చేసేవాడు. My mother also was to be into the snake gods, and also she used to swallow camphor and also lime, and she speaks with the evil spirits and make everybody else to know that. మా తల్లి గారు కూడా నాగ దేవతకి సంబంధించినటువంటి భక్తురాలు. ఆమె ఆ విధంగా ఆ దేవుడు పూనాడని రకరకాలైన ప్రవచనాలుగా చెప్పటం, అలాగే కర్పూరము, నిమ్మకాయలన్నీ కూడా మండుతున్న వాటన్నిటిని మెంగటం, ఇలాగా చేసి అనేక ఆత్మల చేత అలాగే నడిపించబడుతూ ఉండేది. In my whole family, in our family, we have all 5 sisters. అయ్యగారి కుటుంబంలో అయ్యగారికి పైగా ఉన్న వాళ్ళందరూ 5 సహోదరులు. Each and every one sister used to worship different goddesses. 5 మంది సహోదరులు, అక్కలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దేవుణ్ణి పూజించేవాళ్ళు. And the house will be like a temple. మా ఇళ్ళే ఒక విధమైనటువంటి దేవుని ఆలయంగా, వాళ్ళ యొక్క అన్యుల యొక్క ఆలయాలు, గుళ్ళుగా మారిపోయి ఉన్నాయి. And that is how the whole family was. ఆ విధంగా మా కుటుంబం అంతా కలిగి ఉన్నాం. And they will not allow anybody, a Christian, to come in. మా యొక్క వీధిలో, మా ఇంటికే కాదు, మా వీధిలో కూడా ఏ విధమైన క్రైస్తవ సంబంధించిన వ్యక్తులు మేము ఎప్పుడు కూడా ఆలోచించాం. లోపలికి వాళ్ళని పర్మిషన్ ఇచ్చేవాళ్ళం కాదు రావడానికి. The father used to go and beat them. మా నాన్నగారు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్లి వారిని భయంకరంగా హింసించి కొట్టేవాళ్ళు. And that is how they were gone in their life. వారి యొక్క జీవితంలో వారు ఆ విధంగా కొనసాగించబడ్డారు. In everyone's family they have boy children. In our family there is no boy child. పాస్టర్ గారి తండ్రి గారి కుటుంబంలో మాత్రమే ఆడపిల్లలు తప్ప మగపిల్లలు లేరు. మిగతా ఆయన యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెల కుటుంబాలందరిలో కుమారులు ఉన్నారు, కానీ ఈ యొక్క కుటుంబంలో మాత్రమే కుమారులు లేరు. So everybody teasing and mocking our family that there is no boy child. వీళ్ళ నాన్నగారిని, వీళ్ళ అమ్మగారిని, వాళ్ళ బంధువులందరూ కూడా పరిహసించి హేళన చేయడం ప్రారంభించారు. మీకు 5 మంది ఆడపిల్లలే గాని మగ పిల్లలు ఎవరు లేరు మీకు అని. And then you can see that my father and mother started running to all the Hindu temples everywhere in India. మా తల్లిదండ్రులు ఈ బాధలన్నీ భరించలేక
మన దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి పలు విధాలైన ప్రాంతాల్లో ఉన్న విగ్రహారాధన గుళ్ళకి వారు పరుగులెత్తడం ప్రారంభించారు. Then afterwards they are unable to find anything. ఎక్కడ కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి మార్గాన్ని వాళ్ళు కనుగొనలేకపోయారు. There are many pujas they did, but there is no result. వాళ్ళు అనేక విధాలైనటువంటి పూజలు నిర్వహించారు, కానీ ఫలితము శూన్యం. Then afterwards again they started going to other dargahs in every places. వాళ్ళు ఆ తర్వాత ముస్లింలకు సంబంధించిన దర్గాలన్నీ కూడా చుట్టి రావటాన్ని ప్రారంభించారు. But there is no result. అప్పటికి కూడా ఫలితము శూన్యమే. Again they went to the doctors. ఆ తర్వాత చివరిగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. Doctors told very clearly there is no chance for boy child. వైద్యులు చక్కగా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, మీకు అవకాశమే లేదు మగ పిల్లలు పుట్టడానికి అని. And then they become complete fed up. ఆ తర్వాత ఆ మాటలు ఎప్పుడైతే విన్నారో వాళ్ళు చాలా కృంగిపోవటం ప్రారంభించారు. Most of the time when I see the older photos my father used to be with, always the bald head. మా నాన్నగారి యొక్క పూర్వపు ఆ రక్షణ పొందక మునుపు ఉన్నటువంటి ఫోటోలన్నీ గమనించినప్పుడు చాలా పెద్ద దాడితో అదే సారీ ఆయన వాళ్ళ నాన్నగారు పూర్తిగా ఎప్పుడు చూసినా గుండు కొట్టించుకునే ఉండేవాడట. I used to think that Satan always shaves our hair, but the Lord Jesus always count our hair. దేవుని యొక్క లేఖనంలో ఇక్కడ మనం చూస్తున్నాం, మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయని ప్రభు మనల్ని గురించి చెప్తుంటే, సాతాను అయితే మన తల వెంట్రుకలన్నీ కూడా ఎప్పుడు చూసినా గురిగిచ్చేస్తా ఉంటుంది. He doesn't care for us, but the Lord Jesus care for us. వాడైతే మన తల వెంట్రుకల్ని కూర్చి వాడు ఏమాత్రం పట్టించుకోడు, కానీ మన తల వెంట్రుకలన్నిటిని కూడా మన ప్రభువు లెక్కిస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చాటుగా చెబుతుంది. Hallelujah. హల్లెలూయా. That is how I understood that. ఆ విధంగా నేను దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేస్తున్నాను. అదే సమయంలో మా నాన్నగారి ఫోటోలు చూసినప్పుడు కూడా, Then when at that moment my father, mother and everybody in the family are completely upset, there is no boy child. మా ఇంట్లో మా నాన్నగారు, అమ్మగారు, అలాగే పెద్దలైన 5 అక్కలు చాలా కృంగిపోయారు, మాకు మగ పిల్లలు, మగ సంతానము లేదు అనేసి. One of our aunties, she got the vision that the 2 angels bringing a small boy baby and giving to my mother. మా యొక్క బంధువులలో ఒక అత్తగారు, ఆమె దర్శనము కళ చూసింది. ఒక 2 దేవదూతులు ఒక మగపిల్లాడిని తీసుకొని వెళ్ళి పాస్టర్ గారి యొక్క తల్లి గారి చేతికి ఇస్తున్నారు. Then she is unable to come and tell to my parents because they were very angry about Christianity. మా అత్తగారైతే మా అమ్మ నాన్నకి వచ్చి ఈ విషయం చెప్పడానికి ఆమె చాలా భయపడిపోయింది. కారణం ఏంటంటే, క్రైస్తవత్వాన్ని గురించి ఏమైనా కొన్ని మాటలు గాని ఏదైనా పలుకు గాని ఇంట్లో వినబడితే పాస్టర్ గారి నాన్నగారు భయంకరంగా ఎవరినైనా కొట్టేవాడు. Then by the inspiration of the Holy Spirit of God, she was forcefully went and she told my father. పరిశుద్ధాత్మ అనేక పర్యాయాలు నువ్వు వెళ్ళు ఆ ఇంటికి వెళ్ళి చెప్పు అని వీరి యొక్క అత్తగారిని ఆమె పరిశుద్ధాత్మ దేవుడు బలవంతం చేసినందువలన ఆమె వెళ్ళి ఆ ఇంట్లో ఈ మాటలు చెప్పింది. Then the father, mother at last God touched them and brought them to the church. ఆ యొక్క మాటలు చెప్పిన తర్వాత దేవుడు వారిని తాకాడు. వారు దేవుని యొక్క మందిరానికి వెళ్ళటం జరిగింది. Hallelujah. హల్లెలూయా. With all my family, my sisters and everyone entered to the మా అమ్మగారు, నాన్నగారు, మా 5 అక్కలు అందరూ కలిసి దేవుని మందిరంలో అడుగు పెట్టాం. That moment the pastor asked, what do you want? ఆ సమయంలో దైవజనులు అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఉద్దేశించి మీకు ఏమి కావాలని అడిగారు. We are from the Pentecostal mission. మేము ఈ యొక్క పెంతెకోస్తు అనే ఆ యొక్క సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు. That time itself there were more than 700 congregation. ఆ సమయంలో ఆ సంఘంలో 700కు పైగా జనసంఖ్య ఉన్నారు. Pastor asked, what do you want? పాస్టర్ గారు వచ్చినటువంటి పాస్టర్ గారి ఇప్పుడున్న హల్లేలు గారి కుటుంబాన్ని అడిగారు, ఏమి కావాలి మీకు? Then they said, we want a boy child. ఆ తర్వాత వీళ్ళు చెప్పారు, మాకు మగ కుమారుడు కావాలి. If you want the boy child, మీకు మగ బిడ్డ కావాలని అడిగితే ఆశిస్తే the Lord Jesus Christ as the personal savior. మీరు ప్రభు అయిన యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. Then immediately they accepted the Lord Jesus Christ as a personal savior with the whole family. మా కుటుంబం అంతా కూడా
దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా వీళ్ళు వెంటనే యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించారు. That moment only they had the prayer. ఆ సమయంలో వాళ్ళు అంగీకరించిన తర్వాతనే దైవజనులు వారి కొరకు ప్రార్థన చేశారు. When the praying time, my mother told, ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో మా అమ్మగారు చెప్పారు, in that name what all we have been given the teaching in this world, with that name only my son name should be given. మేము ప్రభు దగ్గరికి రాకమునుపు ఈ క్రైస్తవులందరినీ మేము ఎలాగా మేము అవమానపరుస్తూ వచ్చామో ఆ పేరుని ఒకవేళ మాకు కుమారుడు పుడితే అదే పేరును మా కుమారుడు కూడా పెడతాము అని. What is that name? ఆ పేరు ఏంటి? Mother told, keep the name as Hallelujah. మా అమ్మ చెప్పింది, ఇంకా తల్లి గర్భంలో పాసి గారు పడకమునిపే ప్రార్థన చేస్తున్నప్పుడే మా అమ్మ చెప్పింది, ఆ అబ్బాయి పేరు హల్లెలూయా అని పెడతాను అని. And that moment only they did the full-time ministry dedication prayer, anointing prayer for the ministry, and also they given the dedication name. Everything they did at that moment. ఆ రోజు ఎప్పుడైతే మొదటిగా ఫస్ట్ గా దేవుని మందిరంలో అడుగుపెట్టి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారో ఆ రోజునే పుట్టబోతున్న బిడ్డను యొక్క పేరు ప్రతిష్ఠించేశారు. ఆయన యొక్క సేవను గురించి పూర్తి కాలపు సేవను గురించి ప్రతిష్ఠించారు. సమస్తం ఆ రోజునే ఒకే తీర్మానంతో సమస్తాన్ని ఆ రోజున ముగించుకున్నారు. So that moment they received the Lord Jesus Christ and they came back home. ఆ రోజున వారు ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఇంటికి తిరిగి Then వచ్చేసారు. immediately all the idol photos, everything they thrown outside. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి విగ్రహపు బొమ్మలన్నింటినీ కూడా తీసుకొని బయటికి పారవేసేసారు. And the whole entire family saw all this and they thrown us outside. మా యొక్క బంధువు వర్గం అంతా కూడా మా తల్లిదండ్రులు మా అక్కలు చేసినటువంటి ఈ ఇంట్లో ఉన్న విగ్రహ సంబంధించినవన్నీ తీసి బయట వేయటం మా బంధువర్గం అంతా చూసింది. Then they said, you should not be here, you have to go out. They sent us. వాళ్ళు అన్నారు, మీరు మా దేవతల్ని ఇక్కడి నుంచి తీసి పారవేశారు కాబట్టి మీరు మా మధ్య ఉండడానికి వీల్లేదు, కనుక మీరు మా మధ్య నుండి బయటికి వెళ్ళండి అని మా బంధువర్గం అంతా మమ్మల్ని బయటికి వెళ్లివేశారు. In those time only, we are a very big family. We have been more than 700-800 grandchildren. ఆ సమయంలోనే మేము చాలా పెద్ద కుటుంబాలు. మా ఇంట్లో మనవ సంతానమే మామూలుగా కాదండి, మనవ సంతానమే 700కు పైగా 800 మంది దాకా ఉండేవాడు. Then they had told us to go out and we stayed out for more than 9 months. 9 నెలల కాలం వారు mమ్మల్ని బయటికి వెలివేశారు. మేము వారి మధ్య నుండి బయటికి వెళ్ళిపోయి వేరుగా 9 నెలలు మేము జీవించాం. After that I was conceived and then my mother came back for the delivery. ఆ తర్వాతనే అయ్యగారు తల్లిగారి గర్భంలో రూపుదిద్దబడ్డారు. ఆ తర్వాత ఆమె బిడ్డకు జన్మని ఇవ్వడానికి ఆ తర్వాత తిరిగి వచ్చారు. Then after coming back, they came to the hospital. My father rushed and called all the brothers and sisters. మా అమ్మగారు హాస్పిటల్లోకి అడ్మిట్ అయ్యింది డెలివరీ కోసం. ఈ సమయంలో మా నాన్నగారు మా బంధువుల దగ్గరకు వెళ్లి వారి అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు అందరినీ బ్రతిలాడుతున్నారు, రండి మీరు హాస్పిటల్ కి, నా భార్య కుమారుడికి జన్మనివ్వబోతుంది. Then immediately all rushed to the hospital, not to save or not to help, but to say and to just insult. They all gathered. అందరూ కూడా వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. బంధువర్గం అంతా కూడా హాస్పిటల్కి వచ్చారు. ఎందుకో తెలుసా? ఏదో వారికి సహాయం చేయడానికో, వారిని ఏదో ఆదుకోవడానికో, ఇంకో దానికో కాదు. వీళ్ళకి మళ్ళా పుట్టబోయేది ఆడపిల్ల కాబట్టి ఇప్పుడు మరింత పరిహసిద్దాం, యేసు ప్రభు నమ్ముకున్నందువల్ల మీకు మళ్ళా ఆడబిడ్డ పుట్టిందని నవ్వులాట చేయడానికి మా బంధువులందరూ కూడి వచ్చారు. But then the doctor scolded my mother. ఆ సమయంలో కూడా ఒకవైపు సాతానుడు డాక్టర్ల ద్వారా కూడా మాట్లాడిచ్చారు. మా అమ్మని వాళ్ళు తిట్టడం ప్రారంభించారు. Why have you come again to the hospital? మళ్ళా ఎందుకు హాస్పిటల్కి వచ్చారు మీరు? Again you're going to get the 6th girl child. మళ్ళా ఆరో సంతానంగా ఆడబిడ్డకే మీరు ఇవ్వబోతున్నారు సంతానం. But with the tears my mother told, the Lord promised us the boy child he will give us. అయితే మా తల్లి గారు కన్నీళ్లతో చెప్పింది, మేము యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాం. ఆ ప్రభు మాతో చెప్పాడు మీకు కుమారుని ఇస్తున్నానని అని డాక్టర్లతో ఆ తల్లి గారు సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించారు. There is no scan or nothing else. ఆ సమయంలో ఆ కాలంలో ఈ స్కాన్
స్కానింగ్ చేయటం అవేవి కూడా లేవు అప్పట్లో. Then that moment, after some time, I was born as a boy child. ఆ విధంగా ఆ సమయంలో ఆ రోజున హాస్పిటల్లో డాక్టర్లతో మా అమ్మగారు మాట్లాడిన తర్వాత కొద్ది నిమిషాలు కొన్ని గంటల్లో నేను జన్మించడం జరిగింది. Then the doctor there itself, God saved her, God touched her. ఆ సమయంలోనే ఏ డాక్టర్లు అయితే తల్లి గారిని ఈ విధంగా దూషించారో వెంటనే మగ బిడ్డ పుట్టిన తక్షణమే ఆ డాక్టర్లే దేవుడు వారిని దర్శించగా వారు కూడా యేసు ప్రభుని అంగీకరించారు. All glory to God. హల్లెలూయా. Then that after some time they came, after my father coming and tell all the brothers and sisters in the hospital. మా నాన్నగారి యొక్క అన్నదమ్ముల అక్క చెల్లెలందరికీ మా నాన్నగారు నేను పుట్టానన్న విషయం వెళ్ళి నాకు కుమారుడు పుట్టాడని బంధువర్గం అంతటికీ చెప్పేశారు. Then immediately they had a big discussion. వెంటనే మా బంధువర్గంలో గొప్ప ఆలోచన వాళ్ళు చర్చించుకోవడం ప్రారంభించారు. They were having a big discussion going on. వాళ్ళు మధ్యలో ఒక బాగా ఈ విషయమై తర్చన వర్జనలు పడుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. Then they came to an end. ఒక ముగింపుగా వాళ్ళు వచ్చిన మాట ఏంటండి, After this, there is no any other gods for us, only the Lord Jesus is our Savior. Everybody accepted the Lord Jesus at that moment. ఈ యొక్క సందర్భంలో ఈ విధంగా మగబిడ్డ పుట్టినటువంటి ఈ పరిస్థితుల్లో మా జీవితాల్లో యేసు క్రీస్తు తప్ప ఈ భూమి మీద మాకు ఇంకా ఏ దేవుడు లేడు అని చెప్పి వారు ఆ రోజున యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. శక్తిగా చెప్పడం బట్టి కనబడేద్దాం. Everyone are in Christ these days. ఆ రోజునే అయ్యగారి యొక్క కుటుంబీకులందరూ కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. We are now more than 3,000 family members. ఇంచుమించు ఆ రోజుకి అయ్యగారి యొక్క కుటుంబంలో 3,000 మంది ఉన్నారు. And now we are more than 40 pastors and 28 missionaries in our family. ఇప్పుడు ప్రజెంట్ అయ్యగారు పుట్టిన ఈ కారణం తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో అయ్యగారు కుటుంబీకులలో 40 మంది సేవకులు ఉన్నారు. 20 మంది 30 మంది దరిదాపుగా వాళ్ళు సువార్తికులుగా వెళ్లి సువార్త పని చేస్తూ ఉన్నారు. All glory to God. సమస్త మహిమ దేవునికి కలుగును గాక. The one birth, God changed the whole entire family. ఒక్క కుమారుని జననము ద్వారా మా కుటుంబము యావత్తు కూడా రక్షణ పొందింది. Everybody are now in Christ. మా బంధువులందరూ ఈ రోజున క్రీస్తునందు నివసిస్తూ ఉన్నారు. In our family, if any close relation, if you call also, at least 1,500 will come. ఇప్పుడు మాకు ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగి బాగా చాలా సమీపముగా ఉన్న బంధువు వర్గాన్ని పిలుద్దామనంటే ఎడు తిరిగినా సరే మొత్తానికి 1000 మంది కూడుకుంటారు. So that's why we don't make more functions. అందువల్ల మేము ఎక్కువగా మా కుటుంబాల్లో ఫంక్షన్ ఏర్పాటు చేయట్లేదు. ఎందుకంటే ఒకరిని పిలవడానికి కష్టం. వస్తే 100 మంది కాదు 1000 మందికి పైగా వచ్చేస్తారు. At the age of 5, they dedicated me in the church services. నా జీవితంలో 5 సంవత్సరాలు నాకు వయసు కాగానే వారు దేవుని మందిరంలో నన్ను ప్రతిష్ఠించేసి They put me in the 17th day in the church. వాళ్ళు 5వ సంవత్సరం కాదు, ఇంకా ముందుగానే 17వ దినాన్నే వాళ్ళు తీసుకెళ్లి దేవుని మందిరంలో ఈ పాస్టర్ గారిని ప్రతిష్ఠించారు. My pastor must hold it and send back. వాళ్ళని మా అమ్మగారిని మా నాన్నగారిని మా పాస్టర్ అమ్మ కొంచెం గద్దించి ఈ 17 రోజుల బిడ్డను ఏం చేయాలి, మీరే తీసుకెళ్లి పెంచండి అని వాళ్ళని పంపించేసారు తిరిగి. Again after 3 years they brought again. మళ్ళా వాళ్ళు 3వ సంవత్సరం తీసుకొచ్చారు దేవుని మందిరానికి. Like how they put Samuel, they brought me. సమూయేలుని తల్లి అయిన హన్నా ఏ విధంగా 3 సంవత్సరాలకి దేవుని మందిరానికి తీసుకెళ్ళిందో అలాగే నన్ను కూడా 3వ సంవత్సరానికి దేవుని మందిరానికి తీసుకెళ్లారు. They scolded and sent back. వాళ్ళు మళ్ళా కోపపడి వారిని తిరిగి ఇంటికి పంపించారు. Again 5th year they brought me back. 5వ సంవత్సరంలో వారిని మళ్ళా తిరిగి కుమారుని దేవుని మందిరానికి తీసుకొచ్చారు. From that time onwards I started reading the Bible and I was staying in the church. I was growing in the Christian faith. అప్పటి నుండి నేను దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించాను, ప్రార్థన చేయటం ప్రారంభించాను, దేవుని మందిరంలో పరిచర్యలో ఎదగడం ప్రారంభించాను. And I was transferred from one faith home to another faith home. నేను కూడా ఆ వయసులోనే ఒక విశ్వాస గృహం నుండి అంటే ఒక చర్చ్ నుండి మరొక చర్చికి ఆ వయసులో నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. How much the pastors will lead and that much strictly I was brought up. ఎంతమంది సేవకుల దగ్గరికి నన్ను పంపిస్తా వచ్చారో అంతగా నేను దైవికంగా ఒక క్రమబద్ధమైనటువంటి భక్తిని చేయటం ప్రారంభించాను. That is how I could stand here today.
దానిని బట్టి ఈ రోజున దేవుని కృప ద్వారా ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Otherwise, I would have died long back. I would have become a big rowdy or have become a big terrorist. ఇది ఈ విధంగా కాకపోయింటే ఇప్పటికే నేను ఎంతకాలం క్రితమో ఒక రౌడీగానో గుండాగానో నేను బ్రతికి ఒకవేళ ఆ విధంగా జీవితాన్ని జీవించి ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని. But all glory to God, He has chosen for this ministry. సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికి కలగాలి. కారణం దేవుడు నన్ను తన పరిచర్యకు ఎన్నిక చేస్తున్నాడు. I'm shortening my testimony నేను నా యొక్క సాక్ష్యమును కుచించి చెప్తూ ఉన్నాను, because many other and later time I will share. నాకు ఇంకా అధిక సమయం ఉంటే నేను దాన్ని ఇంకా మీకు తెలియచేసేవాడిని. So that's how I came into the ministry. ఈ విధంగా నేను దేవుని పరిచర్యలోకి రావటం జరిగింది. And God has called me for His calling. దేవుని యొక్క ఆ యొక్క పిలుపుతో దేవుడు నన్ను తన పరిచర్యకు పిలిచాడు. At the age of 14, I given myself for the full-time ministry. నా యొక్క జీవితంలో నా వయసులో 14వ సంవత్సరంలో నేను దేవునికి పూర్ణంగా సమర్పణ చేసుకున్నాను. And all these 25 years He is leading me in the full-time ministry. దేవుని యొక్క పరిచర్యలోకి వచ్చిన నాటి నుండి ఈ 25 సంవత్సరాలుగా దేవుడు నన్ను తన పరిచర్యలో వాడుకుంటా వస్తున్నాడు. I was in the ICC, Indian Christian Council. నేను ఐసిసి ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ అనే ఆ యొక్క సంస్థలో నేను పనిచేస్తూ ఉండేవాడిను. One of the top leaders in India. ఆ యొక్క సంస్థలో కూడా ఇండియాలోనే అత్యధికమైన హై రేంజ్ లో ఉన్న సేవకులు అందులో ఉన్నారు. Where we conduct 5,000 passes every year. ప్రతి సంవత్సరం ఒక సేవకుల సమావేశం జరిగితే అందులో ఇంచుమించు 5,000 మంది కూడుకుంటారు. That much, all the passes organizing, I will be the organizer for all the 5,000 passes. ఆ కూడిక 5,000 మందితో కూడిక ఏర్పాటు చేసే విషయం, దానికి సంబంధించిన అన్ని కూడా బాధ్యతలు భారమంతా కూడా దైవజనులే దాన్ని భరిస్తూ ఉండేవాళ్ళు. Within 1 hour I can prepare every meetings within 1 hour I can arrange them. That is the organizing spirit. Yes. ఒక్క గంటలోనే 5,000 మందికి సంబంధించిన ఆ యొక్క కుడికను కూడా ఒక్క గంటలోనే అన్ని కూడా షెడ్యూల్ చేసి దాన్ని వారికి అప్పగించగలిగినటువంటి దైవజనులు అయ్యారు. So that was the spirit, the Holy Spirit has helped me. అలాంటి అభిషేకము, అలాంటి కృప దేవుడు నాకు తన ఆత్మ ద్వారా అనుగ్రహించాడు. But I should become even more great in that. ఆ యొక్క పరిచర్యలో నేను ఇంకా అధికమైనటువంటి గొప్ప వ్యక్తిగా మార్చబడే పరిస్థితులు ఏర్పడ్డాయి. But I want to go to heaven. కానీ ఆ పరిస్థితుల్లో నేను గొప్పదనాన్ని కోరుకోలేదు, కానీ నేను పరలోకానికి వెళ్ళాలని మాత్రం నిశ్చయించుకున్నాను. Only one sign changed everything. ఒకవేళ ఆ ఐసిసిలో నేను ఉండి ఒక సంతకం నేను చేస్తుంటే నా పరిస్థితులే మారాయి. కానీ ఆ సంతకం చేయక దానికంటే బదులుగా నేను పరలోకం వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. So because of that I did not do, because I want to be genuine in the ministry. నేను యథార్థపరుడిగా సేవలో ఉండాలన్న ఉద్దేశంతో ఆ సైన్ చేయమని నన్ను ఒత్తిడి చేసినా నేను సైన్ చేయకుండా నేను ఆ విధంగా పరలోక రాజ్యాన్ని గురించి నేను ఆలోచించాను. Because everyone will be accountable on one day. ఒక రోజున మనలో ఉన్న మనమందరము, మీరు నేను అందరము దేవుని ఎదుటికి వెళ్లి మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. Here you can escape, you can do anything, but in the day of the Lord we have to answer. ఇక్కడ మనం ఏ విధంగానైనా చేయొచ్చు, ఏ విధంగానైనా దేన్నైనా తారుమారు చేసి తప్పించుకోవచ్చు, కానీ దేవుని దినం ఒక రోజు ఉంది, అక్కడ మనం అందరం ఖచ్చితంగా లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. And then I came out, and by the grace of God brought me to the place. God brought me to the place I have to do the ministry, and was doing the tribal ministries for more than 19 years. అక్కడ నుండి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. తద్వారా దేవుని కృప చేత నేను అక్కడి నుంచి తప్పించబడి 19 సంవత్సరాలుగా దాదాపు నేను భారతదేశంలో ఉన్న అనేక ట్రైబల్ ఏరియాల్లో నేను వెళ్లి సువార్త పరిచర్య చేశాను. And also till now God is leading and guiding
in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ముఖ కాంతిలో దేవుడు ఇప్పటికీ కూడా నన్ను అనేక ప్రాంతాల్లోకి నడిపిస్తూ వస్తున్నాడు. And also training all the pastors and leaders. నేను అనేక చోట్ల అనేక మంది సేవకులని నాయకుల్ని నేను సిద్ధపరుస్తూ ట్రైన్ అప్ చేస్తూ ఉన్నాను అనేక చోట్ల. And I did my diploma in theology till the doctorate. డిప్లొమా థియాలజీ నుండి డాక్టరేట్ వరకు ఈ క్రైస్తవత్వంలో అవన్నీ కూడా చేయటం జరిగింది. Till doctor of psychology. అలాగే మన లోకంలో ఉన్న చదువులు కూడా డాక్టర్ ఆఫ్ సైకాలజీ అనే చదువు చదివారు. And this doctor of divinity. బైబిల్ పరంగా డాక్టర్ ఆఫ్ డివినిటీ చేశారు. There are many studies secularly I did. అనేకమైన చదువులు అనేక విధాలైనటువంటి విషయాలన్నీ కూడా నేను చదవటం ప్రారంభించాను. By the grace of God, being a twin scientist for aerospace and also for biological science. బయాలజికల్ సైన్స్ అని ఆస్ట్రోస్పేస్ దానికి సంబంధించిన సైన్స్ కూడా అయ్యగారు చదివాడు ఆయన. If I have to go and join, I'll be earning more lakhs. నేను ఒకవేళ ఇప్పుడు వెళ్ళి నాసాలో కానీ లేక ఆ యొక్క మన ఇస్రోలో కానీ వెళ్ళి జాయిన్ అయితే నేను ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తాను. But I don't want all that. నాకు అవన్నీ కూడా అవసరం లేదు. More than all this, the biggest job is doing the ministry. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సమస్త ఉద్యోగాలన్నిటికంటే కూడా దేవుని సేవ చేయటమే అధికమైన గొప్పతనం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I learned all this to prove the word of God is the true living word of God. ఇవన్నీ నేను ఎందుకు చదివానంటే దేవుని పరిశుద్ధ వాక్యమే నిజమైన వాక్యం, సత్యవాక్యం అని నేను ప్రూఫ్ చేయడానికి ఇవన్నీ నేను చదివాను. That is why God brought all of us here today to show all of you all, to prove that the word of God is the true living word of God. అందువల్ల దేవుడు మనందరినీ కూడా Praise the Lord. So that is how God is leading and guiding us. ఈ విధంగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఆయన కృప చూపిస్తే ఏర్పాటు చేపించి నడిపిస్తున్నాడు. All glory to God. సమస్త మహిమ దేవునికి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So this is how God wants everyone to become the testimony in the last days. ఈ చివరి దినాల్లో మనలో ఉన్న ప్రతి వారిని దేవుడు తన సాక్షులుగా ఉండాలని